పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గౌడ శెట్టిబలిజ టీడీపీ నాయకుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో గౌడ శెట్టిబలిజ టీడీపీ నాయకులను నామినేటెడ్ పదవులు గుర్తించడం తగ్గటం లేదన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామ లక్ష్మి వ్యవహరిస్తున్న తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 23% బీసీలకు రిజర్వేషన్తో పాటు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యత కల్పించి నేను న్యాయం చేస్తానని చెప్పడం, మరి ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల్లో అనేక మంది బలైపోయినటువంటి బీసీ బిడ్డలు అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని అనుకునే పరిస్థితుల్లో రాష్ట్రం అంతా ఒకటైతే భీమవరం నియోజకవర్గం ఒకటి జరుగుతుంది. మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలని అమలుపరచకుండా ఇక్కడ బీసీలు అందులో గౌడ శెట్టిబలిజలకి మరి తీవ్రంగా అన్యాయం జరిగిందని సోదరులందరూ చెప్పడమే కాకుండా వీరవాసర మండలంలో కూడా ఇదే విషయం మీద డిస్కస్ చేసి మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మేడం గారిని మేము కలవడం జరిగింది. మరి ఇప్పుడు గతంలో అయితే గనక మార్కెట్ యార్డ్ లో మరి దాదాపుగా ఒక 7-8 మంది 7 బీసీ సభ్యులు ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ వీరవాసర మండలం తీసుకుంటే అసలు అక్కడ ఆ డైరెక్టర్ గౌడ శెట్టిబలిజ నుంచి ఒక్కటి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి. మరి భీమవరం నియోజకవర్గం తీసుకుంటే ఒకే ఒకటి ఉన్నటువంటి పరిస్థితి.